రైస్లోకి చపాతీలోకి ఆలు క్యాప్సికమ్ కర్రీ ఇలా వండారంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ తొందరగా అయిపోతుంది. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఇది రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని. ఈ విధంగా రంగు మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. పోపులో వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. తర్వాత మూత తీసాక కొంచెం మగ్గిపోయాక ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. పోపు అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి. ఇలా ఆలు క్యాప్సికమ్ మగ్గాక టమాటా పేస్ట్ వేసుకోవాలి. 3 టమాటాలు గ్రైండ్ చేసుకున్నాను. నేను గ్రైండ్ చేసి వేసుకున్నాను. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని ఈ టమాటా పేస్ట్ కొంచెం మగ్గేదాకా ఉడికించుకోవాలి ఒక 5 నిమిషాలు. తర్వాత 5 నిమిషాల తర్వాత సరిపడా కారం వేసుకోవాలి. వేసుకొని తగినంత ఉప్పు, వేయించిన ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత కూర ఈ విధంగా రెడీ అయిపోయింది. అంతే, ఎంతో సింపుల్గా చపాతీ రైస్లోకి చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా వండితే క్యాప్సికమ్ ఆలుగడ్డ కర్రీ.